నమస్కారం. నా పేరు వసంతలక్ష్మి. నేను అమెరికాలో ఉన్న ఆర్య యూనివర్సిటీలో సంస్కృత విభాగంలో పనిచేస్తున్నాను. మనం పేరి వెంకటేశ్వర శాస్త్రి గారు రాసిన కృష్ణ చరితం కథని చెప్పుకుంటూ ఉన్నాం. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కథలో శ్రీకృష్ణుడు బలరాముడితో కలిసి మథురా నగరాన్ని ప్రవేశించి ఒక రాజా వస్త్రాలని ఉతికేటువంటి ఒక రజకుడిని సంహరించి అతడు తీసుకెళ్తున్నటువంటి వస్త్రాలని అందరూ గోపులకందరికీ పంచిపెట్టి ముందుకు వెళ్తూ ఉండగా ఒక సాలె ఆయన్ని సమీపించి ఆయనకి అనర్ఘమైనటువంటి వస్త్రాలు ఇవ్వడం, ఆ తర్వాత ఒక సుధాముడు అనేటువంటి ఒక మాలాకారుడు ఆయనకి చక్కటి మాలలు అవి ఇవ్వడం, ఈ కథ అంతా చెప్పుకున్నాం. ఇంకా తర్వాతి కథ ఇప్పుడు చూద్దాం. తతః అమూల్య వస్త్రాభరణాన్ని ధృత్వా గచ్చతోస్తయోః మధ్యే పథే త్రివక్రా నామ్ని కాచన కుబ్జా అమూల్యాని అనులేపనాన్ని గృహీత్వా అదృశ్యత. ఈయన ఇట్లా అమూల్య వస్త్రాభరణాన్ని గృహీత్వా, అమూల్యమైనటువంటి వస్త్రాభరణాలని గ్రహించి, అంటే ఈ మాలాకారుడు ఇచ్చినటువంటివి అయి ఉండొచ్చు, లేకపోతే తాను ఈ తంతువాయుడు అంటే ఆ సాలె ఇచ్చినటువంటి ఆ వస్త్రాలు అవి ఈయన ఇచ్చినటువంటి మాలలు ఇవన్నీ ధరించి ఆయన గచ్చతోస్తయోః, ఆయన బలరాముడు ఇద్దరూ కూడా గచ్చతోః వెళ్తూ ఉన్నారు, దారి వెంట వెళ్తూ ఉన్నారు. మళ్ళీ మధ్యే పథే, ఆ దారి మధ్యలో త్రివక్ర నామ్ని కాచన కుబ్జ, ఒక కుబ్జ అంటే ఒక మరుగుజ్జు స్త్రీ, ఒకటే అవడమే మరుగుజ్జు, పైగా దానికి తోడు గూని, ఇన్ని రకాలుగా ఉన్నటువంటి ఒక స్త్రీ అమూల్యాని అనులేపనాన్ని గృహీత్వ, అమూల్యమైనటువంటి అనులేపనములు, చక్కటి మంచి వివిధములైనటువంటి అనులేపనాలంటే స్నానం చేసిన తర్వాత శరీరానికి రాసుకునేటువంటి గంధము, రకరకాలైనటువంటి గంధాలని అనులేపనాలు అంటే స్నానాన్ని అనుసరించి ఒంటికి రాసుకుంటారు కాబట్టి వాటిని అనులేపనాలు అని చెప్తారనమాట. అనులేపనాన్ని గృహీత్వ అదృశ్యత, ఆవిడ తీసుకెళ్తూ అనులేపనాల్ని తీసుకెళ్తూ ఉందన్నమాట. అంటే ఇంట్లో చందనవది చందనపు చెక్క అరగదీసి దాంట్లో వివిధములైనటువంటి సుగంధ ద్రవ్యాలు కలిపి, అంటే కొన్నేమో ఈ సువాసనతో ఉన్నవి, కొన్ని ఆ సువాసనతో ఉన్నవి, ఇలా రకరకాలైనటువంటి అనులేపనాలని సిద్ధం చేసి వాటిని అన్నింటినీ పాత్రల్లో పెట్టుకుని అవన్నీ మోసుకుంటూ తీసుకెళ్తోంది ఆవిడ. అంటే కుబ్జ అంటే పొట్టిగా ఉన్నటువంటి స్త్రీ అనే చెప్పాలి, మరుగుజ్జు కాకపోయి ఉండొచ్చు, వంగిపోయినటువంటి గూని ఉన్నటువంటి స్త్రీ. ఆవిడ అలా తీసుకెళ్తూ కనిపించింది. తాన్ దృష్ట్వా తదీయం వృత్తాంతం ఆపృచ్య తద్ధస్తే సన్నిహితాని సుగంధ ద్రవ్యాన్ని తాం అపృచ్యత్. తాన్ దృష్ట్వా, ఆవిడ్ని చూసి, తదీయం వృత్తాంతం ఆపృచ్య, మరి ఆవిడ వెళ్తూ ఉంటే ఇలా సువాసనలు గుమ్మని పోతున్నాయి, దారి వెంటంతాను అసలు అద్భుతమైనటువంటి సువాసనలు వ్యాపించిపోతూ ఉన్నాయన్నమాట. దాంతో ఆవిడ్ని ఆపి తదీయం వృత్తాంతం ఆపృచ్య, ఎవరెవమ్మా నువ్వు, ఏం చేస్తున్నావు, నువ్వు ఏం తీసుకెళ్తున్నావు అని సంగతి అడిగారు. అడిగి తద్ధస్తే సన్నిహితాని సుగంధ ద్రవ్యాన్ని తాం అపృచ్యత్, ఆవిడ చెప్పింది, నా పేరు త్రివక్ర, నేను ఈ కంసుడు గారికి అనులేపనాలు అవి సిద్ధం చేసి పట్టుకెళ్తాను, నేను తీసుకెళ్ళేటువంటి అనులేపనాలంటే ఆయనకి ఎంతో ఇష్టం, ఇట్లాంటివన్నీ కథలు చెప్పింది ఆవిడ. చెప్పిన తర్వాత తద్ధస్తే సన్నిహితాని, ఆవిడ చేతిలో అప్పుడు ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలు రకరకాలైనటువంటి అనులేపనాలవి ఏవైతే ఉన్నాయో వాటిని తాం అపృచ్ఛత్, ఆవిడ్ని తమకు ఇవ్వమని చెప్పి అడిగారు. సాపి తయోః మనోహరాకారం వీక్ష్య సానందం బహువిధాని అనులేపనాన్ని తయోః ప్రాదాత్. ఇంకా ఈ కుబ్జ కృష్ణుడు తనని ఆపి ఇన్ని మాటలు మాట్లాడి ఇది ఇవ్వమని చెప్పి ఎంతో మధురంగా అడిగేసరికి ఆవిడికి ఇంకా పరవశి అయిపోయింది. దాంతో తయోః మనోహరాకారం వీక్ష్య, వాళ్ళిద్దరి యొక్క మనోహరమైనటువంటి రూపాన్ని చూసి సానందం ఎంతో ఆనందంతో బహువిధాని అనులేపనాన్ని తయోః ప్రాదాత్, రకరకాలైన తను తీసుకెళ్తున్న ఎన్ని రకాల అనులేపనాలు ఉన్నాయో అన్నీ కూడా తయోః ప్రాదాత్ వాళ్ళిద్దరికీ ఇచ్చేసి మీరు వాడుకోండి అని చెప్పేసి.
భగవానపి దివ్యానులేపన ప్రదానేన ప్రీతః తాం కుబ్జాం అనుజిఘృక్షుః తస్యాః పాదయోః పాదౌ నిక్షిప్య వ్యంగుల్యుత్తాన పాణిన తస్యాశ్చుబుకం గృహీత్వా ఉన్ననామ. ఇంకా భగవంతుడు ఏం చేశాడు, దివ్యానులేపన ప్రదానేన ప్రీతః, తాను ఒక్క మాట ఇలా అడగగానే ఆవిడ పరవశించిపోయి తన దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేసేసరికల్లా ఆ దివ్య అనులేపన ప్రదానంతో, ఆ అద్భుతమైనటువంటి అనులేపనాల యొక్క ప్రదానము ఆవిడ సమర్పణంతో చాలా ప్రీతః సంతోషించాడు భగవంతుడు. సంతోషించి తాం కుబ్జాం అనుజిఘృక్షుః, ఆ కుబ్జని, ఆ గూని స్త్రీని అనుజిఘృక్షుః అనుగ్రహించాలని చెప్పి మనసులో నిశ్చయం చేసుకున్నాడు. తస్యాహ పాదయోః పాదౌ నిక్షిప్య, తస్యాహ ఆమె యొక్క పాదయోః పాదాల మీద, పాదాలంటే ఏమిటి, మీగాలు అని చెప్తారు కదా, పాదం యొక్క పైభాగం, దాని మీద పాదౌ నిక్షిప్య, ఆవిడ మీగాళ్ళు రెంటి మీద తన పాదాల్ని ఆనించాడు. ఆనించి ద్వ్యంగుల్యుత్తాన పాణిన, ద్వి అంగులి ఉత్తాన అంటే రెండు వేళ్ళు ఇలా ఎత్తబడినటువంటి పాణిన, చేత్తోటి అంటే రెండు వేళ్ళు ఇలా ముందుకు జాచి ఆ రెండు వేళ్లతోటి ఇలా తిరిగి ఉన్నటువంటి ఆ చేత్తోటి తస్యాశ్చుబుకం గృహీత్వా, ఆవిడ యొక్క గడ్డాన్ని ఇలా పట్టుకుని, అంటే గడ్డం కింద ఇలా చేతులు పెట్టి వేళ్లు పెట్టి పైకెత్తాడనమాట. చుబుకం గృహీత్వా ఉన్ననామ, ఆవిడ్ని పైకి ఇలా లేవనెత్తాడు. తేనచ సా తదీయం కురూపం విహాయ రమణీయం రూపం ప్రాప్య స్మరావిష్టచేతాః భగవంతం ఉత్తరీయాంశే గృహీత్వా తేన సహ రంతుకామ తద్గృహాగమనాయ ప్రార్థయామాస. భగవంతుడి యొక్క స్పర్శ అది ఎటువంటిది, ఎంత అసామాన్యము, ఎంత అసాధారణమైంది. దాంతో ఆ భగవంతుడి యొక్క స్పర్శతోటి పాదాల మీద పాదాలు ఉంచి పైగా గడ్డం కింద ఇలా వేలు పెట్టి ఆయన పైకెత్తేసరికల్లా ఈ కుబ్జ తాలూకు వంగిపోయినటువంటి శరీరం కాస్త ఒక్కసారిగా ఇలా తీగలాగా సాగింది పైకి. సాగి ఆవిడ తదీయం కురూపం విహాయ, పైగా ఈవిడ కుబ్జ కావడం ఒక్కటే కాకుండా కురూపం కూడాను, చాలా వికారంగా ఉండేది మనిషి. ఆ కురూపాన్ని కూడా విడిచిపెట్టేసి రమణీయం రూపం ప్రాప్య, అద్భుతమైనటువంటి అందమైన రూపాన్ని ధరించింది. స్మరావిష్ట చేతాః, తాను అందంగా తయారైంది అన్న సంగతి ఆవిడకి వెంటనే తెలిసిపోయింది. తెలిసిన వెంటనే ఆవిడకి తనకి ఈ అందమైనటువంటి రూపాన్ని ఇచ్చినటువంటి కృష్ణుడి మీద అమితమైన ప్రేమ కలిగిందనమాట. దాంతో స్మరావిష్ట చేతాహ, మన్మథుడి చేత ఆవేశించబడినటువంటి హృదయం కలిగినదే, అంటే శ్రీకృష్ణుడి యందు వాంఛ కలిగినటువంటిదే. భగవంతం ఉత్తరీయాంశే గృహీత్వా, ఈవినిట్లా లేవదీసి ఆయన వెళ్ళిపోతూ ఉన్నటువంటి కృష్ణుడిని ఉత్తరీయాంశే గృహీత్వా, అంటే ఆయన తలకు ఉత్తరీయము, భుజాన వేసుకున్నటువంటి ఉత్తరీయం ఉంటుంది కదా, దాన్ని కొంగు పట్టుకుందనమాట, దాన్ని కొస పట్టుకుని తేన సహ రంతుకామ తద్గృహాగమనాయ ప్రార్థయామాస. తేన సహ రంతుకామ, ఆయనతోటి క్రీడించాలి అనే కోరిక కలిగినదే. తద్గృహాగమనాయ, నా ఇంటికి రా నువ్వు అని ప్రార్థయామాస, ఆయన్ని ప్రార్థించింది. భగవానపి పార్శ్వస్థం అగ్రజం దృష్ట్వా కించిద్ విహసన్ మదీయం కార్యమత్ర పరిసమాప్య భవద్గృహం ఆగమిష్యామి ఇత్యవోచత్. భగవానపి, భగవంతుడు కూడా పార్శ్వస్థం అగ్రజం దృష్ట్వా, తన పక్కన ఉన్నటువంటి అన్నను చూసి కించిద్ విహసన్, కొద్దిగా నవ్వాడు. అంటే ఇక్కడ కూడా మనకి తప్పలేదు చూసావా అన్నట్టుగా నవ్వుంటాడు. అలా కించిద్ విహసన్, కొద్దిగా నవ్వి మదీయం కార్యం అత్ర పరిసమాప్య, అత్ర ఇక్కడ మధురానగరంలో మదీయం కార్యం, నాకు పనులున్నాయి, నాకున్నటువంటి పనులన్నింటినీ పరిసమాప్య పూర్తి చేసుకుని భవద్గృహం ఆగమిష్యామి, నీ ఇంటికి తప్పకుండా వస్తాను అని ఇది అవోచత్ అని చెప్పాడు. ఇప్పటికి ఇద్దరికి ఇచ్చాడు మాట. మొదట అక్రూరుడికి ఇచ్చాడు, మహాభక్తుడైనటువంటి అక్రూరుడికి నేను నీ ఇంటికి వచ్చి నీ ఇంటిని పావనం చేస్తాను అని చెప్పాడు. ఇప్పుడు తనతోటి తన పైన మోహావేశం కలిగినటువంటి ఈ కుబ్జకి నీ ఇంటికి వచ్చి నీతో క్రీడిస్తాను అని చెప్పి, అంటే పని పూర్తి చేసుకుని వస్తాను, ఇద్దరికి ఆ మాటే చెప్పాడు. కంసుడిని చంపి నీ ఇంటికి వస్తానని చెప్పి అక్రూరుడికి చెప్పాడు. ఇక్కడ నాకు పనులున్నాయి, ఈ పనులు పూర్తి చేసుకుని వస్తానులే మీ ఇంటికి అని చెప్పి ఈ కుబ్జకి చెప్పాడు అన్నమాట. ఈ త్రివక్రకి చెప్పాడు. ఇది అవోచత్. తదను పార్శ్వస్థై ప్రదత్తాని ఉపాయనాని గృహ్ణన్ సరామో వాసుదేవః వణిక్పథేన గత్వా తత్ర ధనుష్యాలాం ప్రాప్య తత్రస్థం ఐంద్రం ధనురివ మహాద్భుతం బహుభిః పురుషైః గుప్తం శరాసనం
పునః తత్రత్యైః రక్షిభిః నిషిద్ధోపి అత్యద్భుతం వామకరేణ ఆదాయ మండలీకృత కోదండః సంధాయ శరం యావన్ మోక్తుం సమాచకర్ష తావత్ మధ్యే భగ్నమాసీద్ ధనుః. ఇంకా పార్శ్వస్థై, ఇంకా పక్కనున్నటువంటి జనులందరూ కూడా ఈ కృష్ణుడు చేసినటువంటి ఈ కుబ్జని సురూపగా చెయ్యడము, ఆ కుబ్జని రుజువుగా చేయడం అంటే స్ట్రైటన్ చేయడం, ఇట్లా ఈ అద్భుత కార్యాన్ని చూసి వాళ్ళందరూ కూడాను చాలా ఆశ్చర్య పరవశులై ఈయనకి తమ దగ్గర ఉన్నటువంటి వస్తువులు బోల్డని ఉపాయనాలుగా కానుకలుగా ఇచ్చారనమాట. పార్శ్వస్థై, పక్కనున్నటువంటి వాళ్ళ చేత ప్రదత్తాన్ని, ఇవ్వబడినటువంటి ఉపాయనాన్ని గృహన్, వాళ్ళు ఇస్తూ ఉన్నటువంటి కానుకలన్నింటినీ గృహన్ తీసుకుంటూ సరామః వాసుదేవ, బలరాముడితో కూడినటువంటి వాసుదేవుడు వణిక్పథేన గత్వా, ఇంకా వణిక్పథము అంటే ఏమిటి, మార్కెట్ అన్నమాట. ఆ మార్కెట్ స్ట్రీట్ ఏదైతే ఉందో ఆ వణిక్ అంటే వ్యాపారుల యొక్క మార్గము అంటే ఆ మార్కెట్, దాని గుండా తత్ర ధనుష్యాలాం ప్రాప్య, ఏ ధనుస్సు కోసమైతే ధనుర్యాగం చెయ్యబడుతోందో ఆ గొప్ప ధనుస్సు ఉంచినటువంటి ఆ ధనుష్యాల, దానికోసం ఒక పెద్ద మందిరం ఉందన్నమాట అక్కడ. ఆ ధనుష్యాలని ప్రాప్య చేరుకున్నాడు. తత్రస్థం ఐంద్రం ధనురివ మహాద్భుతం బహుభిః పురుషైః గుప్తం శరాసనం, ఆ శరాసనాన్ని కూడా ప్రాప్య చేరుకుని, ఓకే. ఆ తత్రస్థం అక్కడ ఉన్నటువంటి ధనుస్సు ఎట్లా ఉంది, ఐంద్రం ధనుహు ఇవ, ఇంద్రధనుస్సు లాగా, ఇంద్రధనుస్సు ఎంత పెద్దగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో అట్లా ఉంది ఈ ధనుస్సు. మహాద్భుతం, చాలా అద్భుతంగా ఉంది. బహుభిః పురుషైః గుప్తం, అంతేకాకుండాను చాలా మంది సైనికులు దాని చుట్టూతా ఉండి దాన్ని రక్షిస్తూ ఉన్నారనమాట. అంటే మంచి సెక్యూరిటీ మధ్యలో ఉంది ఆ ధనుస్సు. ఆ ధనుస్సుని చూసి పునః తత్రత్యైః రక్షిభిః నిషిద్ధః అపి, ఇంకా తర్వాత ఆయన ఏం చేశాడు, అక్కడ ఉన్నటువంటి సేవకులందరూ కూడాను తనని నిషేధిస్తూ ఉన్నారు. వద్దు వద్దు, వెళ్ళకూడదు, ముట్టుకోకూడదు అని చెప్తూ ఉన్నారు. అలా వాళ్ళందరూ తనని నిషేధిస్తూ ఉన్నా కూడా, ఆపుతూ ఉన్నా కూడా ఆ శరాసనము అంటే శరము యొక్క ఆసనము, దేని మీదైతే శరము బాణము ఉంచి విడవబడుతుందో అటువంటి ధనుస్సుని రక్షిభిః నిషిద్ధః అపి, సేవకుల చేత నిషేధించబడ్డ, సేవకులు కాదు అక్కడ ఉన్నటువంటి రక్షకుల చేత నిషేధింపబడుతున్నవాడైనా కూడాను అత్యద్భుతం వామకరేణ ఆదాయ, అద్భుతమైనటువంటి రీతిలో వామకరేణ తన ఎడంచేతితో ఆదాయ దాన్ని పట్టుకుని పైకి లేపాడు. అసలు ఆ ధనుస్సుని ఎవ్వరూ ఎత్తలేరు, పైకి లేపలేరు. కానీ అందరికీ ఆశ్చర్యం కలిగించేటట్లుగా ఎడంచేత్తో పట్టుకుని దాన్ని పైకి లేపాడు. మండలీకృత కోదండ, ఇంకా దాన్ని ఏం చేశాడు, మండలాకారంలోకి తీసుకురాబడినటువంటి ఆ కోదండం కలిగిన వాడే, ఆ ధనుస్సు కలిగిన వాడే. అంటే ఏంటంటే ఇప్పుడు ధనుస్సు మామూలుగా ఉంటే ఇప్పుడు మనం నారి తగిలించి ఉన్నా కూడాను కొంచెం ఇట్లా ఉంటుంది, కొంచెం అర్ధచంద్రాకారంలో ఉంటుంది. ఎప్పుడైతే దాని మీద బాణం పెట్టి లాగబడుతుందో ఈ ధనుస్సు ఏమవుతుంది, ఇంకా బాగా గుండ్రంగా తయారవుతుంది అనమాట. అలా మండలాకారంలోకి గుండ్రంగా ఇట్లా వచ్చేటట్లుగా లాగబడినటువంటి కోదండ ధనుస్సు కలవాడై బాణం సంధాయ శరాన్ని సంధించి, దాని మీదకి ఒక శరాన్ని సంధించి యావన్ మోక్తుం సమాచకర్ష, దాన్ని వదులుదాం అని చెప్పి ఇలా లాగాడు దాన్ని. యావత్ సమాచకర్ష, ఎప్పుడైతే ఆయన లాగాడో తావత్ అప్పుడే మధ్యే భగ్నం ఆసీత్ తద్ధను, ఆ ధనుస్సు కాస్త మధ్యకి విరిగిపోయింది. అంటే అది కూడాను శివధనుస్సులాగా, రాముడు విరిచినటువంటి శివధనుస్సులాగా ఎన్నో ఏళ్ల నుంచి ఎవరు వాడకుండా అలా పెట్టి ఉందన్నమాట. ఈయన ఇలా గట్టిగా లాగేసరికల్లా ఈయన చేతి తాకిడికి అది ఎక్కడ ఆగుతుంది, మధ్యలోకి 2 ముక్కలు విరిగిపోయింది. తద్ధ్వనిన దిశః దశ ప్రతినేదు, తత్ ధ్వనిన, ఆ ధ్వనితోటి, ఆ ధనుస్సు విరిగినటువంటి ధ్వనితోటి, అంటే శివధనుస్సు విరిగితే ఎంత గొప్పదైనటువంటి, ఎంత భయంకరమైనటువంటి నాదం పుట్టిందో ఈ ధనుస్సుకి అట్లాగే అది విరుగుతూ ఉండగా పెద్ద శబ్దం వచ్చిందనమాట. ఆ శబ్దంతో దశ దిశ, 8 దిక్కులు, అంటే 8 దిక్కులు అంటే 4 దిక్కులు, 4 విదిక్కులు, 8, పైన కింద ఆకాశము భూమి, ఈ మొత్తం దశ దిశలు, 8 దిశలు కూడా ప్రతినేదు, ప్రతిధ్వనించిపోయినాయి. కంసః అపి
తచ్ఛ్రుత్వా భీతః అభవత్. ఇంత పెద్ద శబ్దం విని కంసః అపి, కంసుడు కూడా భీతః అభవత్, భయపడిపోయాడు. తదను తత్రత్యాః చాపరక్షిణః నిషిద్ధః అపి అయం బాలకః ధనుర్బభంజ ఇతి సముత్థాయ తం తాడయితుం ప్రాయతంత. తత్రత్యాః రక్షిణః, తదను ఆ తర్వాత తత్రత్యాః అక్కడున్నటువంటి చాపరక్షిణః, చాపాన్ని రక్షించేటువంటి, ధనుస్సును రక్షించేటువంటి ఆ రక్షకులు ఎవరైతే, గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా కోపం వచ్చింది వాళ్ళకి. ఏమని? ఆ అయం బాలక, చిన్న పిల్లవాడు వీడు, ఈ బాలకుడు నిషిద్ధ అపి, ఎంత చెప్తూ ఉన్నా కూడా ధనుహు బభంజ, ఈ ధనుస్సుని, అంటే చిన్న పిల్లవాడు కదా, ఏదో కాసేపు ధనుసు ముట్టుకు చూస్తాడో ఏదో చేస్తాడులే, పర్వాలేదులే అని అనుకున్నారు ఇప్పటిదాకా. వీడు చూస్తూ ఉండగానే దాన్ని పైకి లేపటం ఏమిటి, లాగడం ఏమిటి, ధనుస్సుకు బాణం విడిచిపెట్టడం కోసం చేయటం ఏమిటి, ధనుస్సు బాణ సంధానం చేసి గట్టిగా లాగడం ఏమిటి, అది కాస్త విరిగిపోవడం ఏమిటి, అన్ని క్షణాల్లో జరిగిపోయినాయి. దాంతో మనం ఎంత చెప్తూ ఉన్నా కూడా ఈ పిల్లవాడు వినకుండా ధనుర్బభంజ, ధనుస్సు కాస్త విరక్కొట్టేశాడు. మరి ధనుస్సు లేకపోతే ధనుర్యాగం ఎట్లా జరుగుతుంది అని సముత్థాయ, వాళ్ళందరూ కూడా ఒక్క ఉమ్మడిగా పైకి లేచి తం తాడయితుం ప్రాయతంత, అతన్ని కృష్ణుణ్ణి కొట్టడానికి ప్రయత్నించారు. తేషాం వ్యవసాయం విదిత్వా క్రుద్ధౌ రామకృష్ణౌ తత్రత్యాన్ సర్వానపి కార్ముక ఖండాభ్యాం అమారయతాం. తేషాం వ్యవసాయం విదిత్వా, ఇలా వీళ్ళందరూ తమని కొట్టడానికి వస్తూ ఉండడాన్ని, వాళ్ళ ప్రయత్నాన్ని విదిత్వా తెలుసుకుని, క్రుద్ధౌ చాలా కోపగించినటువంటి రామకృష్ణవు, బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా తత్రత్యాన్ సర్వానపి, అక్కడ ఉన్నటువంటి ఈ చాప రక్షకులు, ధను రక్షకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కార్ముక ఖండాభ్యాం, ఆ విరిగిపోయిన ధనుస్సు తలుకు ముక్కలున్నాయి కదా వాటితోటే అమారయతాం, చంపేశారు. ఆ ధనుస్సు తలుకు ముక్కలతోటే వాళ్ళని కొట్టి చంపేశారు. అథ అస్తంగతే భగవతి పరావృత్య స్వ ఆవాస స్థలం ప్రాపతు. ఇంకా దీని తర్వాత అస్తంగతే భగవతి అంటే ఈయన సూర్యుడు అస్తమించగా స్వ ఆవాస స్థలం, వాళ్ళు ఎక్కడైతే ఉండడానికి ఏర్పాటు చేసుకుని ఉన్నారో, వాళ్ళు ఉంటూ ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడికి ప్రాపతు, చేరుకున్నారు వాళ్ళు. కంసోపి మహాద్భుతం ధనుర్భంగ స్వనం తద్రక్షిణాం రామకృష్ణాభ్యాం హననంచ ఆకర్ణ్య భృశం విత్రస్తః చింతయ నిద్రాన్లేభి. ఇంకా కంసుడు మహాద్భుతం, అతి గొప్పదైనటువంటి, అతి ఆశ్చర్యకరమైనటువంటి ధనుర్భంగ స్వనం, ధనుస్సు యొక్క విరిగిన శబ్దం, ధనుస్సు విరిగినటువంటి ఆ శబ్దం, తద్రక్షిణాం రామకృష్ణాభ్యాం హననం, దాని యొక్క రక్షకులకి, దాని యొక్క రక్షకులు అందరూ కూడాను రామకృష్ణాభ్యాం హననం, రామకృష్ణుల చేత, బలరామకృష్ణుల చేత చంపబడడం, ఈ రెండింటినీ కూడా ఆకర్ణ్య విని, అంటే ముందర ధనుస్సు విరిగినటువంటి శబ్దం వినిపించింది, ఏమిటి సంగతి అని చెప్పి ఆయన మనుషుల్ని పంపించేసరికల్లా ఈ ధనుస్సు విరిగిపోయింది, ఈ మనుషుల్ని ఎవరో చంపేశారు, ఎవరో ఏముంది బలరామకృష్ణులు ఇద్దరు చంపేశారు అన్న సంగతి ఈయనకి వార్త వచ్చింది. వెళ్ళినటువంటి మనుషులు సంగతి అంతా చెప్పారు. ఇది విని భృశం విత్రస్తః, ఆయన చాలా భయపడిపోయాడు. ఎందుకంటే ఈయన ఇప్పటిదాకా ఏమనుకుంటున్నాడు, వీళ్ళిద్దరూ చిన్నవాళ్ళు, ఈ చిన్నగా ఉండగానే వీళ్ళని మట్టు పెట్టేస్తే ఇంకా నాకు దారి, నా మార్గం లేదా నా రాజ్యం నిష్కంటకం అయిపోతుంది. అందువల్ల ఈ చిన్న కుర్రాళ్ల మీదకి పెద్ద పెద్ద చాణూర ముష్టికుల్ని, కువలయాపీడాన్ని, వీటన్నింటినీ సిద్ధం చేశాడు ఆయన. కానీ వీటన్నింటికంటే బలిష్టమైనటువంటి ధనుస్సు, అత్యద్భుతమైనటువంటి ధనుస్సు, ఆ ధనుస్సు వీళ్ళ చేతిలో విరిగిపోయింది అంటే ఇంకా ఈ కులయాపీడము, చాణూర ముష్టికులు వీళ్ళకు లెక్క అవుతారా? దాంతో ఆయనకి చాలా భయం కలిగిందనమాట. భృశం విత్రస్తః, చాలా భయపడినటువంటి వాడై చింతయా నిద్రాన్ లేభి, చాలా చింతతోటి పడుకున్నాడు. చింతతోటి ఆయనకి నిద్ర పట్టలేదు, ఎట్లాగోట్లా కష్టపడి నిద్రపోయాడు. స్వప్నే ప్రేత పరిష్వంగః ఖరయానం తైలాభ్యంజనం ఇత్యేతాని బహూని దుర్నిమిత్తాని అద్రాక్షిత్. ఇంకా నిద్రపోతే ఆయనకి జరిగింది ఏమిటయ్యా అంటే బహూని దుర్నిమిత్తాన్ని, ఎన్నో రకాలైనటువంటి అపశకునాలు, వేటిలో స్వప్ని, కళలు, నిద్రపోతూ ఉండగా కళలు వచ్చినాయి. ఆ కళలో అన్నింట్లో కూడాను ఎన్నో అపశకునాలు గోచరమైనాయి.
ప్రేత పరిష్వంగ అంటే తనని ప్రేతాలు పరిష్వంగం చేసుకుంటున్నట్టుగా, తన్ని ఆలింగనం చేసుకుంటున్నట్టుగా, ఖరయానం తాను గాడిదనెక్కి ఎక్కడికో వెడుతున్నట్టుగా, తైలాభ్యంజనం నూనె రాసుకుని, ఒంటికి నూనె రాసుకుని స్నానం చేస్తున్నట్టుగా, ఈ ఒంటికి నూనె రాసుకున్నట్టుగా, ఈ ఇట్లాంటి దుర్నిమిత్తాలు ఇవన్నీ కూడాను మన కల్లో కనిపించకూడనటువంటి విషయాలన్నమాట. ఇవన్నీ చూసి ఆయనకి ఆ భయం ఇంకాస్త పెరిగిందనమాట. తథైవ జాగ్రత్తవస్థాయామపి దుర్నిమిత్తాన్ని బహువిధాన్ని అపశ్యత్. ఇక ఆయనకి ఈ పిచ్చి కళలు, పీడకలలన్నీ వచ్చేసరికల్లా ఆయనకి నిద్ర ఇంకా పట్టల. దాంతో నిద్ర లేచేశాడు. లేచిన తర్వాత అలా మెలకుగా ఉన్నప్పుడు కూడా, జాగ్రత్త అవస్థలో కూడా అంటే స్వప్నావస్థలోనే కాకుండా జాగ్రత్త అవస్థలో కూడా, మెలకుగా ఉన్నటువంటి సమయంలో కూడా దుర్నిమిత్తాన్ని బహువిధాన్ని అపశ్యత్. ఎన్నో విధాలైనటువంటి అపశకునాలు, దుర్నిమిత్తాలు, చెడ్డ శకునాలు ఆయనకి కనిపించినాయి. అథ అతీతాయాంచ రాత్రౌ ఉదితే చ గభస్తిమాలిని మల్లక్రీడా మహోత్సవం ఆత్మనా సముపకల్పితం ద్రష్టుకామః ప్రాతఃకాలికీం విధిన్ నిర్వర్త్య ధృత అమూల్య ఆభరణ వస్త్రః పతాకాతోరణాదిభిః మల్లరంగం ప్రావిశత్. ఇక ఉదితే చ గభస్తి అతీతాయాంచ రాత్రౌ, రాత్రి గడిచిపోయింది. ఎట్లాగో అంటే ఈ పీడ కళల మధ్యన, తనకి కనిపిస్తూ ఉన్నటువంటి దుర్నిమిత్తాల మధ్యన కష్టంగా రాత్రి గడిచింది. ఆ రాత్రి గడిచిన తర్వాత ఉదితేచ గభస్తిమాలిని, గభస్తిమాలి అంటే సూర్యుడు, గభస్తి అంటే కిరణాలు, కిరణాలు తన చుట్టూతా మాలలాగా కలిగినటువంటి వాడు సూర్యుడు అనమాట. ఆ సూర్యుడి ఉదయించిన తర్వాత మల్లక్రీడా మహోత్సవం ఆత్మనా సముపకల్పితం ద్రష్టుకామః, ఆత్మనా సముపకల్పితం తన చేత కల్పించబడినటువంటి మల్లక్రీడా మహోత్సవం, మల్లక్రీడ అనేటువంటి ఆ మహోత్సవాన్ని ద్రష్టుకామః చూడదలుచుకున్నాడు ఆయన. అంటే ఇప్పుడు ఈ దీంట్లోనే కదా బలరామకృష్ణుల్ని చంపడానికి కాస్త అవకాశం దొరికేది తనకి. అందుకోసం అది చూడడం కోసమై బయలుదేరాడు. ప్రాతఃకాలికీం విధి నిర్వర్త్య, బయలుదేరడానికి ముందర ప్రాతఃకాలికమైనటువంటి అంటే ప్రాతఃకాలంలో చేయవలసినటువంటి సంధ్యావందనాది విధులన్నింటినీ నిర్వర్తించుకుని ధృత అమూల్య ఆభరణ వస్త్ర, ధృత ధరించబడినటువంటి అమూల్యమైన ఆభరణాలు, వస్త్రాలు కలిగిన వాడే అంటే మంచి ఖరీదైనటువంటి వస్త్రాలని ఆభరణాలని ధరించిన వాడే, పతాకా తోరణాదిభిహి, ఇక్కడ ఒక పదం మిస్ అయిందేమో నాకు అనిపిస్తోంది, పతాకా తోరణాదిభిహి అలంకృతం అయి ఉండాలేమో అని. అంటే పుస్తకంలో కూడా నాకు కనిపించలేదు కాబట్టి దాన్ని మనం ఇట్లాగే చెప్పుకోవాల్సింది, వర్డ్ లేదు అక్కడ. దాంతో పతాకా తోరణాదులతో, పతాకలు అంటే జెండాలు, తోరణాలు మనకి తెలుసు కదా, ఆ తోరణాలతోటి అలంకరించబడిన మల్లరంగ స్థలం ప్రావిశత్. మల్లరంగ స్థలము అంటే ఆ గోదా, ఎక్కడైతే ఈ మల్లక్రీడలు జరగాల్సి ఉందో ఆ గోదాని అంటే గోదా ఉన్నటువంటి ఆ స్టేడియం అనుకుందాం, ఆ స్టేడియంని ప్రవేశించాడు. తత్రచ బ్రహ్మక్షత్ర విషాం యథార్థం సముపకల్పితేషు మంచేషు యథార్థం సముపవిష్టేషు బ్రహ్మక్షత్రాదిషు కంసః మహార్హం తదీయమాసనం అలంచకార. తత్ర అక్కడ నేను ఇప్పుడు స్టేడియం అని చెప్పా కదా, ఈ స్టేడియంలో ఎలా ఉందంటే బ్రహ్మక్షత్ర విషాం, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు మొదలైనటువంటి జాతులందరికీ కూడాను యథార్హం వాళ్ళ తలకు అర్హతలని బట్టి సముపకల్పితేషు మంచేషు, మంచములు అంటే ఏమిటి, సీట్స్ అన్నమాట, సీట్స్ సముపకల్పితేషు కల్పించబడ్డాయి, అంటే అక్కడ సీట్స్ అరేంజ్ చేయబడ్డాయి అన్నమాట. యథార్థం సముపవిష్టేషు బ్రహ్మక్షత్రాదిషు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అందరూ మొదలైనటువంటి జాతుల వాళ్ళందరూ కూడాను యథార్థం తమకి తగినట్లుగా సముపవిష్టేషు కూర్చుని ఉన్నారు. కంసః అట్లా కూర్చుని ఉండగా వాళ్ళందరి మధ్యలోంచి వెళ్ళి కంసుడు మహార్హం చాలా గొప్ప విలువ కలిగినటువంటి తదీయం ఆసనం తన యొక్క సింహాసనాన్ని, తన కోసమై వేసినటువంటి సింహాసనాన్ని అలంకరించాడు. నందాదయః అపి జానపదాః సమానీతాని ఉపాయనాని రాజ్ఞే సమర్ప్య
తేభ్యః సముపకల్పితేషు ఆసనేషు యథార్థం సముపావిశన్. ఇంకా నందాదయః అపి జానపదాః, నందుడు మొదలైనటువంటి జానపదులు, అంటే జనపదము అంటే నగరము పట్టణము ఈ రెండును సిటీలు టౌన్స్ అని చెప్పి చెప్పుకుంటే, జనపదము అంటే పల్లెటూరు అని చెప్పుకోవాలి. అంటే నిజానికి జనపద శబ్దానికి ఉన్నటువంటి అర్థాన్ని బట్టి ఎక్కడైతే జనులు నివసిస్తారో అది జనపదం, నగరమైనా జనపదం కావచ్చు. కానీ సాధారణంగా ఏం చేస్తారంటే పౌర జానపదాః అని ప్రయోగిస్తారు. పౌరులు అంటే పురాలలో ఉండేటువంటి వాళ్ళు, సిటీ పీపుల్. తర్వాత జానపదాః అంటే కంట్రీ మెన్, ఇలా చెప్పుకోవాలన్నమాట, కంట్రీ పీపుల్ అని చెప్పి, రైట్. కాబట్టి ఈ జానపదులందరూ కూడాను సమానీతాని ఉపాయనాన్ని, తాము తీసుకొచ్చినటువంటి తమ చేత తేబడినటువంటి ఉపాయనాలన్నింటినీ రాజ్ఞే సమర్ప్య, ఆ సింహాసనం మీద కూర్చుని ఉన్నటువంటి కంసుడికి సమర్పించి, తేభ్యః సముపకల్పితేషు ఆసనేషు యథార్కం సముపావిశన్. తేభ్యః సముపకల్పితేషు, ఈ జానపదులందరి కోసము వేసినటువంటి ఏవైతే ఉన్నాయో, గ్యాలరీలు ఏవైతే ఉన్నాయో వాటిలో అక్కడ ఉన్నటువంటి ఆసనాలలో యథార్కం తమ తలకు యోగ్యతని బట్టి అలా వాళ్ళందరూ కూర్చున్నారనమాట. చాణూర ముష్టిక ప్రభృతయోపి మల్లయుద్ధ విశారదాః తదనుగుణైర్వేషైః మల్లరంగం ప్రావిశన్. ఈ లోపల చాణూరుడు, ముష్టికుడు మొదలైనటువంటి మల్లయుద్ధ విశారదులు, వస్తాదులందరూ కూడా తదనుగుణై వేషై, ఆ మల్ల యుద్ధానికి అనుగుణమైనటువంటి వేషాలతో మల్ల రంగం ప్రావిశన్, ఆ గోదాలోకి వాళ్ళందరూ ప్రవేశించారు. ఇంకా సరామో నందసూనురపి ప్రాతరుత్థాయ కృతాభిషేకః అమూల్య వసనాభరణధారి మల్లదుందుభిఘోషం నిశమ్య తేన నితరాం ప్రోత్సాహితః రంగద్వారం సమాసాద్య తత్రస్థం మహామాత్రం స్వహననాయ అంబష్ఠ ప్రేరితం కువలయాపీడం నామ కుంజరం అపశ్యత్. ఇంకా సరామః నందసూనురపి, రాముడితో కూడి ఉన్నటువంటి నందసూనుహు, నందుడి యొక్క కొడుకు కృష్ణుడు తన వాళ్ళందరూనేమో ముందరగా వెళ్ళి వాళ్ళ కోసం పెట్టినటువంటి ఆ సీట్స్ లో కూర్చుని, అంటే వాళ్ళు చేయాల్సిన పని ఉంది కదా, రాజుకి ఉపాయనాలు సమర్పించటము ఇట్లాంటి పనంతా ఉంది కదా, అందుకోసం వాళ్ళందరూ ముందరగా వెళ్ళి వాళ్ళ పని పూర్తి చేసుకుని వాళ్ళ కోసం ఉన్న సీట్స్ లో కూర్చున్నారు. ఇంకా బలరాముడు కృష్ణుడు రావడం కోసమే వాళ్ళందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ లోపల వీళ్ళిద్దరూ కూడాను ప్రాతరుత్థాయ, పొద్దునే లేచి కృతాభిషేక, స్నానము అవన్నీ చేసేసుకుని అమూల్య వసన ఆభరణధారి, ఇప్పుడు ఆయన దగ్గర బోల్డ్ అని మంచి మంచి బట్టలున్నాయి, ఆభరణాలు ఉన్నాయి. అంటే ఈ దీంట్లో వెళ్తూ ఉంటే, ఇది వణిగ్రీధిలో వెళ్తూ ఉంటే ఈయనకి ఎన్నో ఆభరణాలు అలంకారాలు బోల్డంత మంది తీసుకొచ్చి ఉపాయనాలుగా ఇచ్చారు. అటువంటి అమూల్యమైన వసనాలు, వస్త్రాలు, ఆభరణాలు వీటన్నిటినీ ధరించి మల్లదుందుభి ఘోషం నిశమ్య, మల్లదుందుభి అంటే ఈ మల్ల యుద్ధాలు జరగబోతున్నాయి అని తెలియజేసేటువంటి ఆ దుందుభి ఘోష, ఆ డ్రమ్స్ తలుపు శబ్దాన్ని విని తేన నితరాం ప్రోత్సాహిత, ఆ దుందుభి ఘోషతోటి ఆయనకి చాలా ఉత్సాహం కలిగింది. అంటే ఒక ఎక్సైట్మెంట్, వెళ్ళి తాను కూడా అవన్నీ ఆ దాంట్లో పాల్గొనాలి అనేటువంటి ఎక్సైట్మెంట్ కలిగింది అనమాట. రంగద్వారం సమాసాద్య, ఆ స్టేడియం లోపలికి వెళ్ళడానికి ఉన్నటువంటి ఆ ద్వారం ఏదైతే ఉందో దాని దగ్గరికి సమాసాద్య, దాని దగ్గరికి చేరుకున్నాడు ఆయన. తత్రస్థం మహామాత్రం స్వహననాయ అంబష్ఠ ప్రేరితం కువలయాపీడం నామ కుంజరం అపశ్యత్. అక్కడ తత్రస్థం, ఆ ద్వారానికి అడ్డంగా మహామాత్రం, పెద్ద శరీరంతో పెద్ద పరిమాణంలో ఉన్నటువంటిది, స్వహననాయ తనని చంపడం కోసమై, అంబష్ఠ ప్రేరితం, అంబష్ఠుడు అంటే మావటివాడి చేత ప్రేరేపించబడినది అయినా కువలయాపీడం నామ, కువలయాపీడము అనే పేరు గల కుంజరం అపశ్యత్, ఏనుగుని చూశాడు. దృష్ట్వాచ భో హాస్తిపక ఆవయోః మార్గం దేహి కుంజరం అపసారయ మార్గాత్ నావయోః తం ప్రేరయితుమర్హసి యది భూయోపి ప్రేరయేః తదా సకుంజరం త్వాం మారయిష్యామి ఇత్యవదత్. పెళ్లి ఆయన చూసేసరికి ఈ మావటివాడు ఏం చేస్తున్నాడు, తనని చూపించి తన మీదకి ఆ ఏనుగుని తోలుతున్నాడు. దాంతో దృష్ట్వాచ, ఆ ఏనుగుని చూసి, భో హస్తిపక, ఓ హస్తిపకుడా, ఓ మావటివాడా, ఆవయోహో మార్గం దేహి, ఏనుగుని పక్కకి తీ, ఆవయోహో మా ఇద్దరికి మార్గం దేహి, వెళ్ళడానికి మార్గం దారి ఇవ్వు,
అంటే వీళ్ళని చూడంగానే దారికి అడ్డం పెట్టేశాడనమాట ఏనుగుని. కుంజరం అపసారయ మార్గాత్, దారిలోంచి ఈ కుంజరాన్ని, ఈ ఏనుగుని అపసారయ, తొలగించు. నా ఆవయోహ తం ప్రేరయితు అర్హసి, ఆవయోహ మా మీదికి తం ప్రేరయితుం నా అర్హసి, ఆ ఏనుగుని నువ్వు తోలితే నేను ఒప్పుకోను, అంటే నువ్వు ఆ ఏనుగుని నా మీదకు తోలకూడదు. యది భూయోపి ప్రేరయేహే తదా సకుంజనం త్వాం మారయిష్యామి, భూయ అపి మళ్ళీ ఇంకోసారి యది ప్రేరయేహే నా మీద గనక నువ్వు ఏనుగుని తోలితే, తదా అప్పుడు సకుంజరం నీ ఏనుగుతో పాటుగా త్వాం మారయిష్యామి నిన్ను కూడా చంపేస్తాను, నీ ఏనుగుని నిన్ను ఇద్దరిని కలిపి చంపేస్తాను ఇది అవదత్ అని అన్నాడు. ఏవం భగవతా నిర్భత్సితోపి స క్రూరః అంబష్ఠః తయోర్హననాయ కుంజరం ప్రోత్సాహయామాస. ఈయన కృష్ణుడు ఇంత గట్టిగా చెప్పినా కూడా, నిర్భర్సితః ఇంత బెదిరించినా కూడా, సహా క్రూరః ఆ క్రూరుడైనటువంటి అంబష్ఠుడు, ఆ క్రూరుడైనటువంటి మావటి, తయోర్హననాయ వాళ్ళిద్దరినీ చంపడం కోసమే, వాళ్ళిద్దరినీ ఏనుగుతో తొక్కించి చంపేయడం కోసమై కుంజరం ప్రోత్సాహయామాస, పద ముందుకెళ్ళు వాళ్ళిద్దరిని తొక్కే అని చెప్పి ఆ ఏనుగుని ప్రోత్సహించాడు. సోపి తేన ప్రోత్సాహితః కృష్ణం కరేణ జగ్రాహ. అప్పుడు ఆ ఏనుగు ఏం చేసింది, వాడు తనని పురిగొల్పుతూ ఉంటే, తనని ఉసిగొల్పుతూ ఉంటే, ఆ శ్రీకృష్ణుణ్ణి కరేణ జగ్రాహ తన తొండంతో పట్టుకుంది, తొండంతో చుట్టి పట్టుకుందన్నమాట. కథంచిత్తేన విసృష్టః భగవాన్ హస్తేన కుంజరం తాడయిత్వా తస్య అంఘ్రిషు అలీయత. ఈయన ఏం చేశాడు, కథంచిత్ ఎట్లాగోట్లా, విసృష్ట దాని చేత విడిచిపెట్టబడ్డాడు, అంటే దాని తొండం తలుకు పట్టు నుంచి తనని తాను విడిపించుకుని హస్తేన తం కుంజరం తాడయిత్వ చేతితో ఆ ఏనుగుకి ఒక పెద్ద దెబ్బ కొట్టి, అక్కడి నుంచి తస్య అంఘ్రిషు అలీయత దాని 4 కాళ్ళ మధ్యలోకి దాని పొట్ట కిందికి వెళ్ళిపోయాడన్నమాట. అథ స కుంజరః సంబద్ధః అగ్రతో బాలకం అపశ్యన్ ఘ్రాణదృష్ట్యా స్వాంఘ్రిషు నిలీనం తం కరేణ జగ్రాహ. ఇప్పుడు ఈ సహా కుంజరః ఈ ఏనుగు సంబద్ధః కట్టి ఉంది, అంటే అక్కడ ఒక దీనికి కట్టేసి ఉంచారేమో దాన్ని, అదేది అగ్రతో బాలకం అపశ్యన్, తన ఎదురుగుండా కుర్రవాడు కనిపించలేదు, ఇప్పటిదాకా తన ఎదురుగుండా ఉన్నటువంటి వాడు కాళ్ళ మధ్యలోకి వెళ్ళిపోతే ఏం కనిపిస్తాడు, బాలకం అపశ్యన్ బాలుడు కనిపించక, బాలుడిని చూడలేక, ఘ్రాణ దృష్ట్యా అంటే తన తలుకు ముక్కుతో వాసన పట్టింది, అది తొండాన్ని అటు ఇటు విసురుతూ ఆ కృష్ణుడి యొక్క వాసన కోసం వెతుక్కుందనమాట. ఆ ఘ్రాణ దృష్టితో స్వాంఘ్రిషు నిలీనం తన కాళ్ల మధ్యలో దాగి ఉన్నటువంటి తం అతన్ని కరేణ జగ్రాహ తన కాళ్ల మధ్యలోకి తొండం పోనిచ్చి మళ్ళీ కృష్ణుడిని పట్టుకుంది. భగవానపి తస్మాత్ కథంచిదాత్మానం మోచయిత్వా తం పుచ్చే గృహీత్వా పంచవింశతి ధను పరిమితం దూరం సమాచకర్ష. ఈయన ఏం చేశాడు, కథంచిత్ భగవానపి కృష్ణుడు కూడా తస్మాత్ ఆ ఏనుగు తలుకు పట్టు నుంచి కథంచిత్ ఆత్మానం మోచయిత్వా ఎట్లాగోట్లా తనని మళ్ళీ విడిపించుకుని, తం పుచ్చే గృహీత్వా ఆ ఏనుగుని తోక పట్టుకుని, పంచవింశతి ధనుహు అంటే 25 ధనుస్సుల తాలూకు దూరం, ఆ పరిమితం దూరం, పంచవింశతి ధను పరిమితం దూరం అంటే 25 ధనుస్సుల దూరం సమాచకర్ష దాన్ని లాక్కెళ్ళిపోయాడు. తదను సవ్యాపసవ్యత భ్రామ్యత తేన భ్రామ్యమాణేన గోవత్సేన గోపాలః ఇవ సహా బభ్రామ. ఇంకక్కడి నుంచి దాని ఎదురుగుండా వచ్చి సవ్యాపసవ్యత, ఒకసారి కుడికి తిరుగుతాడు, ఒకసారి ఎడమకి తిరుగుతాడు, ఒకసారి ఇటు తిరుగుతాడు, ఒకసారి అటు తిరుగుతాడు. ఇట్లా ఆయన ఆ ఏనుగుని ఇట్లా ఆయన తిరుగుతూ ఉంటే, ఆయన పరిగెత్తుతూ ఉంటే ఆయన వెనకాల ఏనుగు పరిగెత్తుతోంది. ఆ కుడికి ఎడమకి మారుతూ భ్రామ్యత తిరుగుతూ ఉన్నటువంటి తేన కృష్ణుడి చేత ఆ ఏనుగు సహా ఆ ఏనుగు భ్రామ్యమాణేన గోవత్సేన గోపాలః ఇవ, ఒక గోవత్సం ఒక ఆవుదూడ తన ముందు తిరుగుతూ తన్ని తిప్పుతూ ఉంటే అది ఇలా తిరుగుతూ పరుగులు పెడుతూ ఉంటే, గోపాలః ఇవ దాని వెంట పడి దాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నటువంటి గోపాలుడిలాగా, అంటే తన్ని తిప్పుతూ ఉన్నటువంటి గోవత్సం చేత గోపాలుడు తిప్పబడ్డట్టుగా ఆ ఏనుగు ఈయన చేత తిప్పబడి ఆయన వెనకాల తిరిగి పరిగెత్తుతూ ఉందన్నమాట. తతః గోవిందః కుంజరస్య అభిముఖం అభ్యేత్య కరతలేన వారణం నిహత్య పాతయామాస.
ఇంకక్కడి నుంచి గోవిందుడు కుంజరస్య అభిముఖం అభ్యేత్య, దానికి బాగా ఎదురుగుండా వచ్చాడు, దగ్గరకు వచ్చాడు. వచ్చి కరతలేన వారణం నిహత్య, చేతితోటి అరచేతితోటి ఆ వారణాన్ని నిహత్య గట్టిగా కొట్టి పాతయామాస, దాన్ని పడగొట్టాడు. సోపి క్రుద్ధ భగవంతమపి పతితం మత్వా దంతాభ్యాం భూమిం అహనత్. ఈ ఏనుగేమనుకుంది, ఆ క్రుద్ధ, దానికి తను పడిపోయినందుకు చాలా కోపం వచ్చింది. అంతేకాకుండా భగవంతమపి పతితం మత్వా, తన కింద కృష్ణుడు కూడా పడిపోయాడు అని అనుకుంది. తను పడుతూ తనతో పాటు కృష్ణుడు కూడా పడగొట్టాను అన్నది భావించింది. దంతాభ్యాం భూమిం అహనత్ అంటే తన కింద కృష్ణుడు ఉన్నాడు అని అనుకుని తన తాలూకు దంతాలతోటి ఇలా భూమినంతటిని తవ్వేసింది అన్నమాట. భూమిం అహనత్, భూమిని కుమ్మింది, నేల అంతటినీ తన కొమ్ములతో కుమ్మిందండి, దంతాలతో కుమ్మింది. ఎందుకంటే వాటి కింద కృష్ణుడు పడి ఉండి ఈ తన దంతపు పోట్లకి అక్కడ ఆయన మరణిస్తాడు అని చెప్పి. కించ స్వవిక్రమే ప్రతిహతే సతి అత్యంతం అమర్షితః స కుంజరః మహామాత్రైః హాస్తిపకైః శ్రీకృష్ణ హననాయ ప్రచోదితః భగవంతం అభ్యద్రవత్. కించ అంతేకాకుండా స్వవిక్రమే ప్రతిహతే సతి, తన యొక్క విక్రమము అంటే తన యొక్క బలము ప్రతిహతము కాగా, అంటే తన యొక్క బలము తగ్గించబడగా, లేదా తన యొక్క నడక కింద పడిపోయింది కదా, నడవలేకపోయింది కదా, అందుకోసం అని చెప్పి తన యొక్క నడక ప్రతిహతము కాగా, రెండర్థాలు చెప్పుకోవచ్చు. అత్యంతం అమర్షితః సహా కుంజరః, ఈ కుంజరము, ఈ ఏనుగు అత్యంతం అమర్షితః, చాలా కోపం వచ్చేసింది దానికి. ఆ క్రోధంతో ఏం చేసింది, మహామాత్రైః హాస్తిపకైః శ్రీకృష్ణ హననాయ ప్రచోదితః, తన మీద ఉన్నటువంటి మహామాతృలైన గొప్ప పరిమాణం కలిగినటువంటి ఈ మావటి వాళ్ల చేత శ్రీకృష్ణ హననాయ ప్రచోదితః, కృష్ణుణ్ణి చంపడం కోసమై ప్రచోదితః ఉసికొల్పబడింది భగవంతం అభ్యద్రవత్, ఆయన వెనకాల పడి ఆయన్ని వెంట తరిమింది. ఆపతంతం వీక్ష్య బకారిః తదీయం శుండాలం హస్తేన దృఢం ప్రగృహ్య పునః భూమౌ పాతయిత్వా మృగేంద్ర ఇవ కరీంద్రం పాదేన ఆక్రమ్య తస్య దంతం ఉత్పాట్య తేన హస్తినం హాస్తిపకాంశ్చ అహన్. ఆపతంతం, తన మీదికి వస్తూ ఉన్నటువంటి తం వీక్ష్య, ఆ ఏనుగుని చూసి బకారి అంటే బకుడు అనేటువంటి రాక్షసుడిని చంపినటువంటి, బకుడనే రాక్షసుడా, ఎంతమంది అఘాసురుణ్ణి చంపాడు, బకాసురుణ్ణి చంపాడు, ఇంకా కేశిని చంపాడు, ఒకటా రెండా లెక్కలేనన్ని రాక్షస హననాలు జరిగినాయి ఆయన చేత. అంతమంది రాక్షసుల్ని చంపిన వాడికి ఏనుగో లెక్క. దాంతో ఆ బకారి ఏం చేశాడు, తదీయం శుండాలం హస్తేన దృఢం ప్రగృహ్య, ఆ ఏనుగు యొక్క శుండాలాన్ని అంటే తొండాన్ని హస్తేన దృఢం ప్రగృహ్య, చేతితో గట్టిగా బలంగా పట్టుకుని పునః భూమౌ పాతయిత్వా, మళ్ళీ దాని నేల మీదకి లాగి పడేసి మృగేంద్ర ఇవ కరీంద్రం పాదేన ఆక్రమ్య, ఒక కరీంద్రం ఏనుగుని మృగేంద్ర ఇవ సింహం ఆక్రమించినట్టుగా, ఒక ఏనుగుని సింహం చంపడానికి దాని మీదకి వచ్చినట్టుగా పాదేన ఆక్రమ్య, తన పాదంతో దాన్ని ఆక్రమించి, అంటే పాదంతో పాదం దాని మీద పెట్టి తద్దంతం ఉత్పాట్య, దాని యొక్క దంతాన్ని, ఒక దంతాన్ని పెరికేశాడు. పెరికి తేన హస్తినం హాస్తిపకాంశ్చ అహన్, ఆ దంతంతో, ఆ పెరికినటువంటి దాని యొక్క దంతంతో ఆ ఏనుగుని హస్తిపకులని, అంటే ఆ మావటి వాళ్ళని, చాలా మంది హస్తిపకులు ఉన్నారనమాట, వాళ్ళందరినీ కూడాను అహన్ చంపేశాడు. తతః మృతం ద్వీపం ఉత్సృజ్య దంతపాణి సరామః దేవకీనందనః ప్రస్విన్న గాత్రః అసృక్ మృత్, రిపీట్ చేస్తున్నది, అసృక్ మద బిందుభిః అంకితః మల్లానాం అశనిరివ నృణాం నరవరైవ స్త్రీణాం మూర్తిమాన్ స్మరైవ గోపానాం స్వజనైవ అసతాంభూభుజాం శాసకః ఇవ భోజపతేః కంసస్య మృత్యురివ యోగినాం పరతత్వమివ వృష్ణీనాం పరదేవతేవ చ గృహీతః రంగం ప్రావిశత్. ఇంకా ఈయన కృష్ణుడు ఏం చేశాడు, ఆ మృతం ద్వీపం ఉత్సృజ్య, చచ్చిపోయినటువంటి ఆ ఏనుగుని విడిచిపెట్టి దంతపాణి, ఆ దంతం చేత్తో పుచ్చుకుని ఉన్నాడు కదా, దాంతోటే కదా ఏనుగుని మావటి వాళ్ళని చంపాడు,
ఆ దంతాన్ని భుజాన పెట్టుకుని దంత పాణి చేత్తో అట్లా పట్టుకుని సరామహ దేవకీ నందన ఆ రాముడు వెంటరాగా బలరాముడు వెంటరాగా ఈ దేవకీ నందనుడు ప్రస్విన్న గాత్ర చెమట పట్టింది ఒళ్ళంతా ప్రస్విన్న స్వేదంతో నిండిపోయి ఉన్నటువంటి గాత్ర శరీరం కలవాడై అసృక్ మదబిందుభి అంకిత ఆయన ఒంటి మీదంతా ఆ ఏనుగు యొక్క అసృక్ రక్తము మదబిందువులు అంటే ఏనుగు తాలూకు కడతల నుంచి మదజలం అని చెప్పి కారుతుంది. ఆ మదజలపు బిందువులు ఆ ఏనుగుల తల విదిలించినప్పుడు ఆ ఏనుగు మీద ఉన్నటువంటి మదబిందువులన్నీ ఈయన మీద పడ్డాయన్నమాట. ఆ మదబిందువులతోటి అంకిత ఒళ్ళంతా అంకితమైపోయినటువంటి వాడే, అంకితం కావడం అంటే గుర్తుపడినటువంటి వాడై మల్లానాం అశరీ అంటే ఆయన ఆ రంగాన్ని ఎలా ప్రవేశించాడో చెప్తున్నాడు. మల్లానాం ఆ మల్లులందరికీ కూడా అశనిరివా ఒక పిడుగుపాటులాగా, మల్లులందరి మీద ఒక పిడుగుపాటులాగా, నృణాం మానవులందరికీ ఆయన చూస్తూ ఉన్నటువంటి మానవులందరికీ అంటే ఈయన్ని చూస్తూ ఉన్నటువంటి మల్లులందరికీ ఈయన తమ మీద పడబోతున్నటువంటి పిడుగులాగా కనిపించాడు. అంటే పిడుగు పడితే ఇంకక్కడ మిగిలేదేమీ ఉండదు కదా, అట్లాగా కనిపించాడు. ఇంకా నృణాం సామాన్య జనులందరికీను నరవర ఇవ ఒక పురుష శ్రేష్ఠుడిలాగా కనిపించాడు. స్త్రీలకు మూర్తిమాన్ స్మర ఇవ రూపాన్ని ధరించినటువంటి మన్మథుడిలాగా, అంటే మన్మథుడు శివుడి యొక్క కంటి మంటకి కాలిపోయి అనంగుడైపోయాడు కదా, అనంగుడైనటువంటి మన్మథుడు ఒక రూపాన్ని ధరించి వచ్చాడేమో అన్నట్లుగా స్త్రీలకి కనిపించాడు. గోపానాం స్వజన ఇవ గోపాలకులందరూ అక్కడ వెయిట్ ఉన్నటువంటి గోపాలకులు వీళ్లే కాదుగా ఇంకా వేరే వేరే స్థలాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉండొచ్చు కదా, వాళ్ళకందరికీ ఈయన మనవాడు మన స్వజనము అని అనిపించాడు. అసతాం భూభుజాం శాసక ఇవ అసతాం చెడ్డవాళ్ళైన భూభుజాం రాజులకు అంటే ఈ కంసుడి యొక్క అనుయాయులైనటువంటి ఇతర రాజులకు శాసక ఇవ తమను శాసించేటువంటి వాడిలాగా. భోజపతే కంసస్య భోజవంశంలో పుట్టినటువంటి కంసుడికి మృత్యువు ఇవ మృత్యువులాగా. యోగినాం పరతత్వం ఇవ యోగులున్నారు అక్కడ, ఆ ఉన్నటువంటి యోగులకు పరతత్వంలాగా పరమాత్మలాగా. వృష్ణీనాం పరదేవతేవచ వృష్ణీనాం అంటే వృష్ణివంశీయులందరికీ కూడా పరదేవత తమని ఉద్ధరించడానికి వచ్చినటువంటి పరదైవతము ఒక గొప్పదైనటువంటి దైవతంలాగా వాళ్ళందరి చేత గృహీత చూడబడుతూ ఉన్నవాడై రంగం ప్రావిశత్ రంగాన్ని ప్రవేశించాడు. ఇక్కడితోటి ఈ కథని వాళ్ళకి ఆపుదాం. స్వస్తి.